తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్డీఓ, ఎంపీడీఓ, మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. దీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో బలిదానాలు జరిగిన తర్వాత యువకుల త్యాగాల తర్వాత సాధించుకున్న ఈ తెలంగాణలో గత ప్రభుత్వాలు, గత పార్టీలు గద్దెనెక్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలలో చేయకుండా కేవలం అధికారం కోసమే తాహతాలాడి కాలం వెళ్ళదీసిన పరిస్థితులలో మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని ఇక్కడ ఉన్న వనరుల్ని వాడుకొని మనకు మనం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉద్యమాన్ని మొదలుపెట్టి సాధించుకున్న ఈ తెలంగాణలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, మండలాల్లో, గ్రామాల వరకు మనం చేసిన ఈ 9 సంవత్సరాల పరిపాలనలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి ప్రయోజనకరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి ఈ 22 రోజుల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో ప్రగతి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి అధికారులందరూ కూడా ఈ 9 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాలకి, పట్టణాలకి, వార్డులకి, సామాన్యులకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది ప్రభుత్వ పరంగా గణాంకాలతో నివేదికలు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామై ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఆనాడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ పరిస్థితి, మన గ్రామాల పరిస్థితి, మన పట్టణ పరిస్థితి ఏ రకంగా ఉంది, మంచినీళ్ళకి ఇబ్బంది పడ్డం, కరెంటుకి ఇబ్బంది పడ్డం, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుంది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు నిరంతరాయంగా విద్యుత్తులకి, రైతులకి విద్యుత్తుని సరఫరా చేయగలుగుతూ ఉన్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకందరికీ వివరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలకు వచ్చిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టుకున్నాం. ఈ 21 రోజు దశాబ్ది ఉత్సవాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఈ తెలంగాణలో మారుమూల గ్రామాలకు సైతం జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించడానికి అధికారులు ప్రగతి నివేదిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై జరిగిన అభివృద్ధిని కాంక్షిస్తూనే రేపు జరగాల్సిన దానికి కూడా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ప్రగతి నివేదిక కార్యక్రమంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనం ఆచరిస్తూ ఉంటే దేశం మనని అనుసరిస్తూ ఉంది. ఈ క్రమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చెందిన నేపథ్యంలో దేశం కూడా అభివృద్ధి కావాలని కాంక్షిస్తుంది.